ఇంకా కీలకమైనటువంటి మనకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం. వెంకటేశ్వర స్వామి దేవదేవుడు అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి ఏదో తెలియని అనుబంధం ఉండేటువంటి దేవుడు. అట్లాంటి వెంకటేశ్వర స్వామి రోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు, కోట్లాది రూపాయల. అక్కడ ఇంత కలుషితమైనటువంటి కల్తీ కలిగినటువంటి నెయ్యి వాడాల్సినటువంటి దుస్థితి ఏంటి? వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇది దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? రాజకీయంగా ఎట్లా చూడాలి, ఆధ్యాత్మికంగా ఎట్లా చూడాలి? ఇప్పుడు గతంలో కొంత భయం ఉండేది. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి సప్లై చేసే వాహనాలు కానీ లేదా పప్పులు కానీ దినుసులు కానీ సప్లై చేసేవాడు కూడా భక్తిభావంతో సప్లై చేసేవాడు, దేవుడి దగ్గర నాకెందుకు అని. ఎప్పుడైతే ఆ భక్తిభావం అనేది పోయిందో రాజకీయం ఎంటర్ కావడము, రెండోది ఈ సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ కావడం. సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ కావడం వల్ల వీళ్ళకేంటి భక్తి లేదు, ప్రొసీజర్ ఉంది అంతే. టెండర్ ప్రక్రియ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. టెండర్ ప్రక్రియ చేయాలి అంటే దాన్ని నాణ్యతగా చేయాలి కదా. దేవుడికి సమర్పించేది లేదా దేవుడిని నమ్మి వందలాది మంది తీసుకెళ్లేది నువ్వు టెండర్ ప్రక్రియలో నిర్ధారించేటప్పుడు కేవలం ధర కాదు కదా, నాణ్యత అనే పారామీటర్లు మీరు ఎందుకు పెట్టలేదు. ఎందుకంటే తక్కువ ధరకి తీసుకుంటే చాలు, టెండర్లో ఎవరు లోయెస్ట్ వస్తే వాడికి, మరి వాడు కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా. సో ఇది బేసిక్గా ఈ దేవాలయాల్ని మేనేజ్మెంట్ చేయడానికి తీసుకురాబడిన ఈ సెక్యులర్ వ్యవస్థ లోపం. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పాటించారు గతంలో. ఆయన ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. ఆయన తిరుపతికి వాస్తవ్యుడు, ఆయనకి తెలీదా? సో ఇదే ప్రక్రియ ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. కాకపోతే మొదట్లో కొంత భయం భక్తితో పనులు జరిగేవి. ఇప్పుడు ఆ భయం భక్తి లేదు కలికాలంలో. నువ్వు 1000 రూపాయలు బహిరంగ మార్కెట్లో ఉన్నది ఎవడైనా మీకు 350, 400కి ఇస్తున్నా అంటే ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఇది కామన్ సెన్సు. పోనీ నందిని వాళ్ళు 450 రూపాయలకి మేము తక్కువకి ఇస్తాము, మేము లాభం వేసుకోము దేవుడికి ఇచ్చే దాంట్లో అని అన్నారు అని అంటే అది ప్రభుత్వ సంస్థ. లాభం చూడాల్సిన పని వాళ్ళకి లేదు, లాభం చూపించాల్సిన పని కూడా లేదు. ఒకందుకు పోనీలే దేవుడి సేవకి ఏదో చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. ఒక వ్యాపార సంస్థ 340 రూపాయలకి 1000 రూపాయలు అమ్మబడే నెయ్యి ఇస్తాను అనంటే దాంట్లో ఏమీ జరగకుండా అంతా మంచి జరిగిపోతుంది, ప్రక్రియ అంతా బాగుంది అనుకుంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఇప్పుడు వ్యాపార సంస్థ వ్యాపారం చేసేటప్పుడు ఫ్రీగా చేస్తుందా? లాభం లేకుండా చెయ్యదు. అటువంటి వ్యాపార సంస్థకి టెండర్ కట్టబెట్టే ముందు అధికారుల్లో ఉన్న అవినీతి లేకుండా ఉంటుందా? ఏదో ఒక దశలో ఈఓ తినకపోవచ్చు, జేఏఓ తినకపోవచ్చు, ఏదో ఒక దశలో ఆ ట్యాంకర్ క్లియర్ కావడానికి కింద నుంచి పైకి పోయి అన్లోడ్ కావడానికి డబ్బులు లేకుండానే నడుస్తున్నాయా? సో ఏదో ఒక దశలో అవినీతి ఆస్కారం ఇస్తున్నారు కదా. అవినీతి సొమ్ము చెల్లించి వ్యాపారంలో లాభాన్ని ఆర్జించి చేయాలంటే వాడు ఎంతకి దాన్ని కొనాలి? 300 రూపాయలకి దాన్ని తయారు చేయగలగాలి. 300 రూపాయలకి ఆవు నెయ్యి తయారవుతుందా? అయ్యే ప్రసక్తి లేదు. అంటే ఈ సెక్యులర్ ప్రభుత్వాలు, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ సెక్యులర్ విధానాలతో దేవుడి మీద భక్తి లేకుండా ఏదో మేము మంచి చేశామని చూపించుకోవడానికి మసిమూసి మారేడికాయ చేసి చెప్తున్న ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం ఈరోజు బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చాయి. ఇన్ని రోజులు కేవలం తిరుమల దేవస్థానంలోనే కాదు, ఇన్ని రోజులు భారతదేశంలోని అన్ని గుడులలో ఇదే ప్రక్రియ, సో కాల్డ్ సెక్యులర్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వాలకి తెలీదా అండి? ప్రభుత్వంలో కూర్చున్న ముఖ్యమంత్రికి తెలీదా? ఆయనకి 340 రూపాయలకి ఎక్కడి నుంచి? ఆయన ఇంట్లో నెయ్యి కొంటే ఎంత కొంటాడు ఆయన? మరి అక్కడ 1000 రూపాయలకు కొన్నోడికి ఇక్కడ 340 ఇస్తున్నాడంటే ఏం జరుగుతుందో తెలియదా? ఎంత బల్క్ అంత తక్కువ. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఆగ్రహంతో మాట్లాడొచ్చు, కానీ నువ్వు చేసింది ఏంటి? గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ అనుమానాలు రావడానికి కారణం ఏంటి? ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి, ఆయన హిందువు కాదు కాబట్టి తిరుపతికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఏదైతే నాన్ హిందూ వచ్చినప్పుడు సైన్ చేయాల్సిన డిక్లరేషన్ సైన్ చేయలేదు కాబట్టి ఏ రోజు సతీ సమేతంగా దేవుడి వద్దకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా రాలేదు కాబట్టి, ఎందుకంటే నీ భార్య బహిరంగంగా నేను క్రిస్టియన్ అని నమ్ముతుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎక్కువ అనుమానం సృష్టించడానికి. కానీ మొత్తం ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని ప్రక్షాళన చేయకుండా
ఒకళ్ళ మీద ఈరోజు ఒక రకంగా ఇది మంచిదే, జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరైనా ఇంకోటైనా కూడా దేవాలయ వ్యవస్థలో ఈ సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ విధానం ఏదైతే చేస్తోందో అరాచకాలన్నీ ఈరోజు బయటకు వస్తున్నాయి. అవును, అది ఇవాళ జగన్ 5 ఏళ్ల నుంచి కాదు, అంటే ఒక గత 30-40 సంవత్సరాలుగా హిందూ సమాజం ఏం కోరుతోంది? మా దేవాలయాలు మాకు అప్పచెప్పండి. అవును, మంచిది. దేవాలయాలు అప్పచెప్పితే కొంతమంది చేతుల్లోకి దేవాలయాలు వెళ్ళిపోతాయని కదా, ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని కదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. మరి ఆ ఎండో డిపార్ట్మెంట్ ప్రక్షాళన ఎందుకు చేయట్లేదు? అవును, ఇవే రాజకీయ వ్యవస్థలు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని తమ కబ్జాలో పెట్టుకొని నడిపిస్తున్నాయి. అవును, మీరు ఎవరినైతే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేస్తున్నారో దాంట్లో స్వామీజీలు ఉండరు, సాధువులు ఉండరు, ఈ పూజారులు ఉండరు, అక్కడ మీ అనునూయులే ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారం వాటిని చేస్తున్నారు. సో ఇది ఈరోజు ఒక రకంగా తిరుమలలో ఇటువంటి సంఘటన జరగడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మన సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ విధానము ఎలా హిందూ దేవాలయాలని నాశనం చేస్తోంది, భ్రష్టు పట్టిస్తోంది, దేవుణ్ణి అవమానిస్తోంది, దేవుణ్ణి లెక్క చేయకుండా ఎలాంటి పనులు చేస్తోంది అన్నది ప్రపంచం మొత్తం తెలియవచ్చింది. నిన్న మొన్నటి దాకా ఒక కల్తీ నెయ్యి దగ్గరనో లడ్డు దగ్గరనో ఆగిపోతే ఇంకా డేంజర్. ఈ వంకతోటైనా సరే ఇంకా డెప్త్ లోకి వెళ్ళి చిన్న స్వీపర్ నుంచి చిన్న ఉద్యోగానికి నుంచి పై వరకు కూడా ప్రతి విషయంలో ప్రక్షాళన జరగకపోతే ఇంకా డేంజర్ అయ్యింది. అది ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే, ఆయన ప్రాక్టీసింగ్ హిందూ కాబట్టి, ఆయనకి దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి, నిజమైన మీరు 70 ఏళ్ల వయసులో నిజమైన హిందువుగా ఈ మొత్తం వ్యవస్థని కనీస ప్రక్షాళనన్నా చేయాలి. ఇది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీని మీరు ఇది చేయడానికి వాడుతున్నా సరే, కానీ తుదకు కనీస ప్రక్షాళన మీరు మొదలు పెడితే మీ చిత్తశుద్ధిని అందరూ నమ్ముతారు, లేదంటే నమ్మరు. ఎందుకంటే మళ్ళా ఇదే అడ్మినిస్ట్రేషన్, రేపు మళ్ళా ఇదే టెండర్ ప్రాసెస్. ఇదే టెండర్ ప్రాసెస్ లో 1000 రూపాయలది 400కి ఎవడిస్తాడు? ఇవ్వలేడు. ఇప్పుడు దీని యొక్క ప్రభావం ఈ రోజు మనం కర్ణాటకలో తీసుకున్న నిర్ణయాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా అన్ని పలానా చోట నుంచి కొనాలి నిర్ణయించేశారు వాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నట్లు. అటువంటి ప్రక్షాళన ఈ రోజు మొత్తం వ్యవస్థని చేయకపోతే కేవలం కొనడమే కాదు, వాటి తయారీ విధానం, వాటి యొక్క అక్కడ పనిచేసే వాళ్ళు అన్యమతస్తులు లేకుండా ఉండడం, దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా పునస్కారాలు నిర్వహించబడడం, ఇవన్నీ చేయగలగాలి. అవి మీరు చేయలేకపోతే ఈ సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ను తీసేసి మఠాధిపతులకి పీఠాధిపతులకి వాటిని అప్పజెప్పేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీరు కావాలంటే సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేసుకోండి, అంతే. లేనప్పుడు ఇక్కడ మాత్రం నువ్వు ఆడిట్ చేసుకో, అంతే. నీకేమైనా డౌట్ ఉంటే ఆడిట్ చేసుకో, అంతేగాని వాళ్ళకి అప్పచెప్పాలి. హిందూ సమాజంలో అన్ని దేవాలయాలు అన్ని సాంప్రదాయాలకి, అంటే ఆ దేవాలయాలు పాటించబడే సాంప్రదాయాలకి మఠాలు మఠాధిపతులు ఉన్నారు. ఆ సాంప్రదాయానికి వాళ్ళు అధినాయకులు, వాళ్ళ చేతికి అప్పచెప్పారు. ఈరోజు అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం మఠం ఆధీనంలో ఉంది, రాఘవేంద్ర స్వామి ఆలయం మఠం ఆధీనంలో ఉంది. ఎక్కడైనా ఆరోపణలు ఉన్నాయా? లేవు. శ్రీశైలం గుడిలో ప్రసాదంలో ఎముకలు రావడం ఏంది? లేకపోతే ఆరోపణలు లేవు. లేనప్పుడు వాళ్ళు చక్కగా నిర్వహించబడుతున్నప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ? అహోబిలంలో బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవోను పెట్టాలని చూశారు, హైకోర్టు కొట్టేసింది. అవసరం ఏముంది? మీ చేతిలో ఉన్నది మీరు సరిగ్గా. ఇప్పుడు పద్మనాభ ఆలయాన్ని కూడా సుప్రీంకోర్టే స్వయంగా రాజకుటుంబానికి అప్పచెప్పింది, ప్రభుత్వ జోక్యం ఉండకూడదని. అంతే. సో ఒకదాని తర్వాత ఇటువంటి గొడవలు నడుస్తున్నప్పుడు మీకు చేతనైతే దీన్ని పూర్తి ప్రక్షాళన చేయండి, మఠాధిపతులను కూర్చోబెట్టండి, మీకు అప్పచెప్తున్నాం, మీకేం సహాయం కావాలన్నా మీరేం సహాయం చేయబడలే. ఈ రోజు తిరుపతి దేవాలయం తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలని పోషించగలరు. ఆదాయం మీరు వదిలిపెడితే భక్తులు ఏ దేవాలయాన్ని ఆ దేవాలయాన్ని వాళ్ళు పోషించుకోగలరు. మీరు అది చేయకుండా కేవలం మీ ఇష్టానుసారం సమయాలని మార్చడం, ఇష్టానుసారం విఐపి దర్శనాలని పెంచడం, ఇష్టానుసారం ప్రసాదాలని తయారు చేయమని ఇవ్వాల్సిన చోట 50 కిలోలు ఇచ్చి సర్దుకోమంటే పాపం బ్రాహ్మడు ఏం చేస్తాడు? ఎవడైతే వండుతున్నాడో ఏం చేయలేడు. వాడికేమో మనసులో దేవుడికి తప్పు చేస్తున్నానన్న క్షోభ, రెండోది ఉద్యోగం పోతుందన్న భయం. ఆ మధ్యలో వాడు నలిగిపోతాడు. మీరు చేస్తున్న పని వల్ల నలిగిపోతున్నది వాళ్ళు. పాపం
అందువల్ల ఏంటంటే ఈ ప్రక్షాళన చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాలి. అంటే ఇది ఆంధ్రాకో తిరుపతికో పరిమితమైనటువంటి అంశం కానే కాదు, వైష్ణోదేవి నుంచి కన్యాకుమారి దాకా మొత్తం భారతదేశం ఈ రోజు నిజంగా భారత ప్రభుత్వం అవును దీనిని సీరియస్ గా తీసుకున్నట్లయితే ఈ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలకు సంబంధించిన సంస్కరణలు ఖచ్చితంగా అఖిల భారత స్థాయిలో తీసుకురావాలి, తీసుకొచ్చి చేయాలి. చిత్తశుద్ధి కాపాడుకోండి, అంతే. మీ చేతిలో పవర్ ఉంది, చేయండి. ఈ రోజు ఇది ఈ సంఘటన స్పష్టం చేసింది. ఎవరు కాదంటారు ఈ రోజు చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తడుముకుంటున్నాడు, సిద్ధరామయ్య వెంటనే కార్యాచరణ ప్రకటించాడు, స్టాలిన్ ప్రకటించాడు, ఉత్తరప్రదేశ్ లో వీటిల్లో అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దాన్ని అవకాశంగా తీసుకుని వ్యవస్థని ప్రక్షాళన చేయండి. వ్యవస్థని మీరు ఎవరికి అప్పజెంపబడలేదు, వ్యవస్థని ప్రక్షాళన చేస్తే ఆ వ్యవస్థ దానికదే పద్ధతిగా నడిచే విధంగా ఏర్పాటు చేయబడితే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్ళి 5 గంటలకు ఇంటికి వచ్చేది కాదు. ఆ దేవుడి మీద భక్తితో శ్రద్ధతో చేయాల్సిన పనిని అది చేయగలిగిన వాళ్ళకే అప్పచెప్పాలి.